ఎక్కువ చెప్పకల్లా తల్లికి వందనాన్ని మనం తీసుకుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మఒడి, ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో తల్లికి వందనం. ఆనాడు జరిగినటువంటి అమలు తీరు, ఈనాడు జరుగుతున్నటువంటి అమలు తీరు ఒక్కసారి వేరే చేయండి మీరు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు అమ్మఒడి. ఇద్దరు ఒకటే మాట చెప్పారు. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, చాలా గొప్పగా చెప్తాడు సంక్షేమం గురించి. ఇవాళకి కూడా బ్రాండ్ నాదే అంటాడు. ఆ రోజు ఒక్క బిడ్డతో సరిపెట్టాడు. రెండో బిడ్డ ఉంటే గేదెని అప్పచెప్పు, లేదంటే తవ్వలి పొడవలి, ఇదే చెప్పాడు. అంటే సమాజంలో విజ్ఞానవంతమైనటువంటి సమాజంగానే అయ్యి అందరూ చదువుకుంటే మా ఆటలు సాగవు. అందరూ తెలియని అయితే నా ఆట ఎందుకు సాగుతుంది? ఎప్పుడు కూడా రాజకీయాల్లో, ప్రజాప్రభుత్వాల్లో రెండు రకాల నాయకులు ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజాసేవకు నిస్వార్థంగా అంకితమై, ప్రజల మన్నను పొందుతూ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి ప్రజలకు సహకరించాలి అని చెప్పి ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు. ప్రజలను మొబైల్లో పెట్టి మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఏదో రకంగా అధికారాన్ని సంపాదించుకుని ఆ అధికారాన్ని తన స్వలాభం కోసం ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ రెండో కోవకు చెందిన వాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తాను. ఇది సంక్షేమం చిన్న కథగా మనం చెప్పుకుంటే, చిన్న విషయంగా చెప్పుకుంటే ఉన్నాయని మా వాళ్ళు చెప్పారు. రకరకాల ఎవరు మా కొనబోతే మొత్తం పట్టుకుంటూ ఇది పనిచేసే ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు జోడీ అయి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2.5% నిధులు మనం తెచ్చుకున్నాం. 25.6% నిధులు కాదు మనం తెచ్చుకుంటాం. భారతదేశానికి 100 రూపాయలు పెట్టుబడి వస్తే ఆ పెట్టుబడుల్లో 25.6% నిధులు పెట్టుబడిగా మనం తెచ్చుకున్నాం. అది చంద్రబాబు సాధించినటువంటి గొప్పతనం. ఇవే సాధ్యమైనంత వరకు ఇప్పించగలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మా అవసరం వాళ్ళకుంటది, వాళ్ళ అవసరం మనకుంటది ఉద్యోగాలు సాధించుకోవడానికి. కాబట్టి నిరుద్యోగులు ఎవ్వరు కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు, చంద్రబాబు గాని లోకేష్ గాని, ఈ ఉద్యోగ అన్వేషణలోనే ఎన్ని ఉద్యోగాల్ని ఈ దేశం, ఈ రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలిగితే ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క సామర్థ్యం అని చెప్పి మనం చేసుకుంటూ అన్నారు. వెనకబడి ఉన్నాయని చెప్పేసి రోడ్లు వేయాలన్నారు,
ఈయన భాస్కర్ గారు సపోర్ట్ చేశారు, రాజా గారు సపోర్ట్ చేశారు, భరత్ గారు సపోర్ట్ చేశారు, మోహన్ రావు గారు సపోర్ట్ చేశారు. రేపు నిధులు వచ్చినప్పుడు మాత్రం ఈ సపోర్ట్ ఈ మాట మీద నిలబడితే వచ్చిన నిధులన్నీ కూడా ఈ మండలానికి వచ్చినన్ని కూడా మేము ఊరుకు పెట్టేస్తాం. ఎందుకంటే కూడా లేడు, మళ్ళీ తిర్రెడితే వెళ్ళి పెట్టాలి. సిమెంట్ రోడ్లకు డబ్బులు ఇచ్చినా, కొంత రోడ్లకు డబ్బులు ఇచ్చినా, కొంత రోడ్లు అయితే 26 లక్షల వరకు ప్రపోజల్ ఇచ్చారు. మీరు మీదే ఇష్టం, మీరు ఎన్ని పెట్టుకుంటే అన్ని పెట్టుకున్నాను, ఇందులో నా తప్పు మాత్రం లేదు. ఎక్కడన్నా మిగిలిపోతే అసలు వ్యత్యాసం చూడొద్దనా. అన్ని రోడ్లు కూడా మనం కంప్లీట్ గా పొంతు రోడ్లు వేసుకోవాలి. అవకాశం వచ్చింది ఇప్పుడు మళ్ళీ రావడం కష్టం అని చెప్పారు. వచ్చారు, ప్రపోజల్స్ ఇచ్చారు. అవన్నీ ప్రపోజల్స్ పంపాం. తొందరలో శాంక్షన్ అవుతాయి.